ఆత్మబంధు నమో నమ. ఓం గం గణపతియే నమ. మన జీవన మాధుర్యంలో జీవితం గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. మానవ సంబంధాల గురించి తెలుసుకున్నాము, భయం గురించి తెలుసుకున్నాము. భయం గురించి ఇంకొద్దిగా లోతుగా తెలుసుకుంటే భయానికి మూల కారణము ఏంటి? ఏంటి మూల కారణము? భయము, అభయం కావాలి. అభయం ఎక్కడుంది? ధైర్యంలో ఉంది. ధైర్యం ఎక్కడుంది? నిర్భయత్వంలో. నిర్భయత్వం కావాలంటే నాకు ఎప్పుడు తప్పనిసరిగా కావాల్సిండేది స్థైర్యము. ఆ స్థైర్యము అనేది ధ్యానంలో దాగుంది. ధ్యానంలో కారణం మూలము ధాన్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, మనం ఎట్లా ఉన్నాము అనేది అనమాట. దానికి మూలము త్యాగము. అంటే ఎప్పుడైతే శరీరం బాగుండాలంటే ఏం చేయాలి? మలబద్ధకం లేకుండా పోవాలన్నమాట. వదిలేయి. ఏంటి వదిలేస్తావు? నీకు పనికిరాంది, అక్కర్లేనిది, ఇష్టం లేనిది, కష్టమైంది ఏమి వదిలేది? ఆ మలాన్ని, మూత్రాన్ని వదిలేస్తే చక్కగా ఉంటావు అనమాట. ఫస్ట్ త్యాగం చేసేది నేర్చుకో. త్యాగంలోనే నీ యొక్క జీవితము ముడిపడి ఉంది. కాబట్టి త్యాగం అంటే పని చేసేది అనమాట. అంతే, చక్కగా చేస్తావు. దానికే వర్క్ ఈజ్ గాడ్ అన్నారు. ఎందుకు? వర్క్ ఈజ్ గాడ్. పనియే దైవము. పని చేయకపోతే ఏం వాళ్ళంతా గాడ్ని తిప్పేయండి. జీవోడి గాడ్. డాగ్ అంటే చూసుకోండి ఎట్లా ఉన్నాము. పేరుకేమో ఆకారం అంతే, చూస్తే కుక్క. కాబట్టి చక్కగా జీవిస్తాము. ఇంకొన్ని విషయాలు తదుపరి తెలుసుకుందాము. ఆచార్య రామచంద్రజీ దాని గురించి జై గురుదేవ్.